భర్త ఇంటి ముందు బంధువులతో భార్య ఆందోళనకు దిగిన ఘటన హైదరాబాద్ జీడిమెట్లలో జరిగింది. అదనపు కట్నం కోసం నిత్యం భర్త, అత్త, మామ వేధిస్తున్నారంటూ జయశ్రీ ఆరోపించింది. అడిగితే ఇంట్లోకి రానివ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. వెళ్ళిపోయాను అనుకోండి, బయటకి నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను. ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న అందరు కూర్చోబెట్టి, రే అమ్మాయిని డబ్బులు తీసేసుకో, వాళ్ళకి ఏమైనా ఆస్తులు ఉందా, వాళ్ళ ఇంట్లో వాళ్ళ సైడ్ కనుక్కున్నావా, వాళ్ళకి ఏమైనా ఆస్తులు ఉందా. ఇప్పుడు కూడా ఏం లేదండి వాళ్ళకి. మా మమ్మీ సైడ్ ఒక 10 ఎకరాలు ఉన్నాయి, ఒక 2-3 ల్యాండ్లు ఉన్నాయి అంటే బ్రహ్మాండంగా వస్తాడు, నా కాళ్ళ దగ్గర వచ్చి పడతాడు. మళ్ళీ డబ్బులు లేదు, మా దగ్గర డబ్బులు లేదు. వాళ్ళు అడిగినంత మేము ఇయ్యలేకపోతున్నాము. ఒక 10 కార్లు మా ఇంటి ముందు ఉండి మాకు ఒక 2 బిల్డింగ్స్, మా పిన్ని వాళ్ళ ఇల్లు చూసి నన్ను సతాయించాడండి. నాకు అలాంటి ఇల్లు కావాలి, అలాంటి ఇల్లు కట్టాలి. ఇప్పుడు ఏముందండి బిల్డింగ్, ఇంకెన్ని కట్టుకొని వస్తాడండి? సస్తా ఒక్కటి కూడా తీసుకుపోడు. ఇలాంటిది ఒకటి అమీర్పేటలో నేను ఉన్నప్పుడు గొడవైందండి, అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యాడు. నాకు న్యాయం చేయాలండి, నాకు ఇచ్చేయాలి, నా సెటిల్మెంట్ నాకు చేయాలి. చాలా ఎంతో ఘనంగా చేసినామండి. మాకెవరో కాదు, నాకు సొంతమే అవుతారు వీళ్ళు, బంధువులనే మేము ఇచ్చి పెళ్లి చేసినాము. ఈ విధంగా నా కూతుర్ని ఇట్లా అరాచకం చేస్తారని